నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పక్షవాతం నయమవుతుందా, సెగ్గడ్డలు బాధిస్తున్నాయా, పురుషుల్లో సంతాన రాహిత్యం, ఎండదాటికి కళ్ళు పొడిబారుతున్నాయా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. మనకు గుండెపోటు గురించి తెలుసు. బ్రెయిన్ స్ట్రోక్ కూడా గుండెపోటు లాంటిదే. ఈ స్ట్రోక్ నే మనం వాడుక భాషలో పక్షవాతం అని పిలుస్తాం. మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి రక్త ప్రసారానికి అవరోధం ఏర్పడినప్పుడు ఈ స్ట్రోక్ వస్తుంటుంది. ఇలాంటప్పుడు మెదడులోని ఏ భాగంలో రక్తం గడ్డగట్టిందో ఆ భాగానికి సంబంధించిన అవయవాలు చచ్చుబడిపోతుంటాయి. అయితే పక్షవాతం వచ్చిన తొలి గంటల్లో సత్వరమే చికిత్స తీసుకుంటే పక్షవాతం ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. పక్షవాతానికి సంబంధించిన వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం మెదడులో విరుచుకుపడే సునామీ. మెదడులో పక్షవాతం విరుచుకుపడినప్పుడు క్షణాల్లో శరీరమంతా అల్లకల్లోలంగా తయారవుతుంది. పక్షవాతం వచ్చిన ప్రాంతాన్ని బట్టి కాలు చెయ్యి పడిపోవడము, లేదంటే మాట పడిపోవడము, చూపు దెబ్బతినడము, ఇలా రకరకాలుగా శరీర అవయవాలు నిర్వీర్యమవుతాయి. ఇలా పక్షవాతం వల్ల దెబ్బతిన్న శరీర అవయవాలు తిరిగి స్వాధీనంలోకి రావడం లేక పూర్తిగా చచ్చుబడిపోవడం అనేది మనం పేషెంటును ఎంత త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందజేశామనే దానిపై ఆధారపడుతుంది. శరీరంలో ప్రతి భాగానికి రక్త ప్రసారం ఎంతో అవసరం. రక్త ప్రసారం లోపిస్తే ఎంత డేంజర్ ఉంటుంది అనే దానికి రెండు ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ ఏంటంటే గుండెపోటు, పక్షవాతం. గుండెపోటు చాలామందికి తెలుసు, పక్షవాతం గురించి అంతగా తెలీదు. ఎందుకంటారు? ఎందుకంటే ఒక ముఖ్యమైన తేడా ఉంది. గుండెపోటులో నొప్పి ఉంటుంది, పక్షవాతానికి నొప్పి ఉండదు. కాబట్టి గుండెపోటుకి ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటారో పక్షవాతానికి అంత ఆలోచిస్తారు, తటపటాయిస్తారు, డిలే చేస్తారు, పోస్ట్పోన్ చేస్తారు, బాగవుతుందిలే అనుకుంటారు. నొప్పి లేకపోవడమే కారణం. హార్ట్ పని చేయకపోతే ఎంత నష్టమో, చెయ్యి కాలు పని చేయకపోతే ఇంకా ఎక్కువ నష్టం అని గుర్తించి దీన్ని జాగ్రత్త పడితే ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో. అంటే చెయ్యి కాలు పడిపోవడమైనా ఇంకేమైనా ఉన్నాయా అని చాలామంది అడుగుతుంటాను నేను. ఉన్నాయి. సడన్గా చూపు ఒకవైపు కనబడకుండా పోవడం, అంటే వెళ్తుంటాం, దేనికన్నా కొట్టుకుంటాం ఒక వస్తువుకి. ఎందుకు కొట్టుకుంటాం? ఆ వైపు కనబడదనమాట, హెమీ అనోపియా అంటాం. అలాగే ఏదైనా వెహికల్ వస్తుంది అనుకోండి, సడన్గా మన వైపు వచ్చినట్టు. ఎందుకు? మామూలుగా చూపు ఉంటే మనకు పూర్తిగా కనబడుతుంది. సగం వైపు చూపు తగ్గిపోతే ఆ కోణంలోంచి వచ్చేది మనకు పూర్తిగా ఎదురొచ్చేంత వరకు కనబడదనమాట. అలాగే మాట ముద్దగా కావడం, మాట పెగలకపోవడం, గొంతు పెగలకుండా మాట రాకపోవడం, నడుస్తూ సడన్గా తోలడం మొదలుపెట్టడం, అలాగే ఒక కన్ను చిన్నది అయిపోయి డబుల్గా కనబడడం మొదలుపెట్టడం, మింగలేకపోవడం, ఇవన్నీ కూడా సడన్గా వస్తే అవి పక్షవాత సూచనలు. అవి 15-20 నిమిషాలు కానీ, 1 గంట 2 గంటలు కానీ ఉండి బాగైపోతే అది పూర్తిగా బాగైనట్లు కాదు. అది మళ్ళీ ఇంకొక అటాక్ రాబోతుంది అని ఇచ్చే వార్నింగ్ అనమాట. లక్కీగా గమనించిన వాళ్లకు మళ్ళీ రాకుండా మందులు ఇచ్చి ఆపచ్చు. ఎక్కడి నుంచి అది క్లాట్ వస్తుందో తెలుసుకొని మళ్ళీ రాకుండా ఆపచ్చు అనమాట. సో ఇవి ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటాం, వార్నింగ్ అటాక్స్ అనమాట. మీరు జాగ్రత్త పడండి, ఇంకొక అటాక్ రాకుండా చూసుకోండి అని చెప్పడం బాడీలో. ఇది ఎవరికి వస్తుంది? బీపీ ఉండే వాళ్లకు, షుగర్ ఉండే వాళ్లకు, సిగరెట్ తాగే వాళ్లకు, కొలెస్ట్రాల్ అధికంగా ఉండే వాళ్లకు, ఎక్కువ ఎక్సర్సైజ్ లేని వాళ్లకు, ఇలాంటి వాళ్లకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. మెదడు మన శరీర యంత్రానికి రిమోట్ కంట్రోల్. ఈ రిమోట్ కంట్రోల్లో ఏ చిన్న సమస్య తలెత్తినా అది శరీర యంత్రం పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. పక్షవాతంలో జరిగేది ఇదే. మెదడు రక్తనాళాల్లో బ్లాకులు రావడం లేదా రక్తం లీక్ కావడం వల్ల పక్షవాతం వస్తుంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు హఠాత్తుగా శరీరంలో ఒకవైపు తిమ్మిరి లేదా పనిచేయకపోవడం, హఠాత్తుగా మాట తడబడడం, హఠాత్తుగా చూపు మందగించడం, హఠాత్తుగా తలనొప్పి తీవ్రంగా రావడం, హఠాత్తుగా నడకలో ఇబ్బంది తలెత్తడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే 4.5 గంటల్లోపు చికిత్స అందించగలిగితే పక్షవాతం నుండి కోలుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
నేను ఎమర్జెన్సీ కాల్లో ఉన్నప్పుడు ఒక పేషెంట్ వచ్చారన్నమాట. పక్షవాతం సూచనలు గుర్తుపట్టారు వాళ్ళు వెంటనే. చెయ్యి కాలు పడిపోయింది, మాట పగలలేదు. ఆ పేషెంట్ కూడా షుగరు బీపీ ఉన్న పేషెంటే. క్యాజువాలిటీకి వచ్చినప్పుడు చూస్తే చెయ్యి కాలు లేవడం లేదు, కుడి చెయ్యి కుడి కాలు, మాట పెగలడం లేదు, కన్ను ఒకవైపుకు తిరిగి ఉంది. వెంటనే సడన్గా వచ్చింది కదా, ఇది పక్షవాత సూచనలు అనుకొని స్కాన్ చేసాం. స్కాన్లో ఏదో చిన్న తేడాలాగా కనబడుతుంది. అర్లీగా చేస్తే ఈ విధంగానే కనబడుతుంది. అప్పుడు గుర్తించి వెంటనే కొన్ని బ్లడ్ టెస్టులు చేయించి బ్లడ్ టెస్ట్లో తేడా లేదు అని చూసి ఒక ఇంజెక్షన్ ఇచ్చాం. ఆ ఇంజెక్షన్ పేరు యాక్టిలైజ్. అది బ్లడ్ క్లాట్ని కరిగించే ఒక అద్భుతమైన మందు. ఇంతకుముందు కాలంలో మనకు ఉండేది కాదు, ఒక 10-15 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత పక్షవాతం పూర్తిగా నయం చేయొచ్చు అన్న నమ్మకం చాలామంది డాక్టర్స్ కలిగింది. పేషెంట్స్ కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంది. వచ్చిన తర్వాత మేము ఇచ్చాం, ఆ ఇంజెక్షన్ ఇచ్చాం. ఆ ఇంజెక్షన్ కొంచెం ఖరీదు ఉంటుంది, కానీ మన శరీరానికంటే మన ప్రాణానికంటే ఎక్కువ ఖరీదేం కాదు. ఇచ్చాము, వెంటనే బాగా అయిపోయాడు. గంటలో పూర్తిగా నయం అయిపోయింది. ఈ నయం అవడం ఆ పేషెంట్ లేట్ చేస్తుంటే అయ్యేది కాదు. సో పేషెంట్ ఏమనుకోవాలంటే, వచ్చింది నాకు చెయ్యి కాలు పనిచేయడం లేదు, ఓహో అప్పుడు చెప్పారు కదా డాక్టర్ ఇది పక్షవాత సూచనలేదు, నేను వెంటనే వెళ్తే నాకు బాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకుని వెళ్తే పూర్తిగా నయమయ్యే ఛాన్సు వాళ్ళు ఇచ్చుకుంటున్నట్లు అవుతుంది. 24 గంటలు వచ్చినప్పుడు, అంటే 4.5 గంటల తర్వాత వస్తే ఆ రికవరీ ఛాన్స్ చాలా చాలా తక్కువ. రికమెండేషన్ ప్రకారము ఆ క్లాట్ కరిగించే మందు ఇవ్వలేమన్నమాట. కొందరు ఏమంటారంటే, ఇంత అసలు బాగే కానప్పుడు ఎందుకు రావడం అసలు హాస్పిటల్కి అంటారు. హాస్పిటల్కి వస్తే ఆ క్లాట్ వల్ల ఏదైతే చెయ్యి కాలు పడిపోతుందో లేకపోతే మాట రాకుండా పోతుందో అది ఆ తీవ్రత తగ్గించవచ్చు, ఇంకొకసారి రాకుండా కాపాడచ్చు. షుగరు బీపీ కరెక్ట్ కంట్రోల్లో పెట్టి ఫీడింగు బెడ్ సోర్స్ రాకుండా చూడొచ్చు, కాళ్ళలో క్లాట్స్ కాకుండా ఆపచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా పేషెంటు సీరియస్ అవ్వడానికి దారితీస్తాయి. మెదడులో క్లాటింగ్ అయిన తర్వాత కొన్నిసార్లు ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ పెరగకుండా కొన్ని మందులు ఇచ్చి తగ్గించవచ్చు అన్నమాట. పక్షవాతం చూడ్డానికి హఠాత్తుగా విరుచుకుపడే ఉపద్రవంలాగా కనిపించినప్పటికీ నిజానికి పక్షవాతం రావడానికి ముందుగాని మన శరీరంలో కొంతకాలంగా చిన్నపాటి మినీ స్ట్రోక్స్ తాలూకు లక్షణాలు తరచుగా కనిపిస్తుంటాయి. వీటిని గుర్తించి డాక్టర్ని సంప్రదించి జాగ్రత్త పడడం శ్రేయస్కరం. ఒకవేళ పక్షవాతం విరుచుకుపడినా సరే తొందరగా స్పందించి మొదటి 4.5 గంటలలోపు సరైన చికిత్స ఇప్పించగలిగితే రికవరీ అద్భుతంగా